హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ ప్రపంచంలో. ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను ఒక చిన్న పార్క్ అండి. ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. దాని పేరు వచ్చేసి ఏ టు జెడ్. ఈ పార్క్లోకి ఎంజాయ్ చేయడానికి రావచ్చు. వచ్చిన వాళ్ళు అలసిపోతే తినడానికి కూడా ఇక్కడ రెస్టారెంట్ ఉందన్నమాట. ఎంజాయ్ చేయడం, రెస్టారెంట్లో ఎంజాయ్ చేయడం, పార్క్లో ఎంజాయ్ చేయడం అంతా ఇక్కడే ఒకే చోట అనమాట. మరి పార్క్‌లో అలా ఉండి ఎంజాయ్ చేసి వస్తే మరి కాఫీయో, టీయో తాగాలనిపిస్తే కావాలి కదండీ! అందుకే పక్కనే ఒక కాఫీ, టీ ఉంది. సరే కాఫీ, టీ తాగినాక ఏమైనా తినాలనిపిస్తే పక్కనే హోటల్ ఉందనమాట. మరి లోపలికి వెళ్ళడానికి టికెట్ కావాలి కదా! ఇలా చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ టికెట్స్ ఉంటాయన్నమాట. సో, అక్కడ తీసేసుకుంటే టికెట్‌తో పాటు యానిమల్స్‌కి, బర్డ్స్‌కి ఫీడ్ చేయడానికి మనకి సీట్స్ కూడా ఇస్తారనమాట. మనం కొంచెం మనీ ఇస్తే మనకి వాళ్ళు ఏ బర్డ్స్‌కి, ఏ యానిమల్స్‌కి ఫుడ్ ఇవ్వాలనేది కూడా ఇస్తారనమాట. వాళ్ళు చెప్తారు. దాని ప్రకారం మనం ఇలా షేర్ చేసుకోవచ్చనమాట. ఇవైతే ఏంటో నాకు తెలియలేదండి. మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం షేర్ చేయగలరు నేమ్స్ అనేది. నాకైతే నేమ్ తెలియలేదు. మీలో ఎవరికి తెలిసినా లేదా గెస్ చేసినా పర్లేదు, నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. నాకైతే ఫస్ట్ ర్యాబిట్స్ అనుకున్నాను. తర్వాత చూస్తే ర్యాట్స్ అనుకున్నాను. నాకైతే ఏది అర్థం కాలేదండి. మీలో ఎవరికైనా తెలిస్తే గనక నాకు చెప్పండి. బట్ ఇవి తినడము, తిరగడం మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా చిన్న చిన్నగా, ముద్దు ముద్దుగా బాగున్నాయి. వాటి ఐస్ చూసారా అండి? నాకు ఐస్ బాగా నచ్చాయండి అక్కడ మాత్రం. సో, ఇక్కడ నేను పాలకూర పెట్టేశానండి వాటికి. పాలకూర పెట్టేసి తింటూ ఉంటే భయపడుతూ ఉన్నాయండి. నేను కొంచెం చూశాను. సర్లే తినని అని చెప్పేసి పక్కకెళ్ళిపోయానమాట. నేనైతే ఇవి వచ్చేసి ఫస్ట్ టైమే చూస్తున్నానండి. ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. మీలో ఎవరైనా చూసుంటారని నేను అనుకుంటున్నాను. చూడకపోతే గనక మీరు కూడా నాలాగే తెలుసుకుంటారని కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాననమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడి నుంచి నేను పక్కకెళ్ళిపోయాను. అవి వచ్చేసి ఇవన్నీ కోడి అనేది మీకు తెలిసి ఉంటుంది కదండీ! చాలా రకాల కోళ్ళు. వాటిలో ఉన్న చాలా రకాల పేర్లు మన మనుషులలాగా యానిమల్స్, బర్డ్స్‌లో కూడా చాలా రకాలున్నాయి కదండీ! ఇవైతే ఒకసారి ఎప్పుడో చూసినట్టున్నానండి చిన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. ఇవైతే చాలా చిన్న చిన్నగా, బుజ్జిబుజ్జిగా భలే అనిపించాయండి నాకు. వాటి వయసొచ్చేసి చాలా లెస్ అని అనిపించింది. బట్ వాటికి ఎక్కువేమో, తక్కువేమో అనేది నాకైతే ఐడియా లేదండి. ఇలాంటివన్నీ మనము జూ పార్క్‌లో చూడడమే కానీ, రియల్‌గా అయితే నేను ఇప్పుడు బయట ఎక్కడ చూడలేదండి. ఓన్లీ పార్క్‌లో ఇలా చూడటమే అనమాట. మీరైతే ఎక్కడ చూసారో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఇంకొచ్చేసి నెక్స్ట్ ఇదొక రకం కోడి అండి. ఇదొచ్చేసి మన నాటుకోడిలాగే అనిపించింది నాకు. కానీ చాలా చిన్నగా ఉంది. చాలా బావుందండి. ఇక్కడ రకరకాల కోళ్ళున్నాయి. ఒక్కో దానికి ఒక్కో రకం ఫుడ్ ఉన్నట్టుందండి. కొన్ని వాటికి కలిపి ఒక జోన్ లాగా చేశారు. డివైడ్ చేశారనమాట. ఇంకొక కొన్నిటికి కలిపి ఇంకొకటి డివైడ్ చేశారు. బట్ ఫుడ్ ఏంటి, అవి వాటి పేరేంటి, అవి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, వాటి లైఫ్ టైము, ఇవన్నీ కూడా అక్కడ మనకి మెన్షన్ చేశారనమాట. ప్రతి ఒక్క దానికి కూడాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైఫ్ టైమ్ ఉంటుంది కదండీ! లైఫ్ స్పాన్ ఉంటుంది. అలాగే అన్నీ కూడా మనకక్కడ నేమ్స్ అనేవి బోర్డ్‌లో మెన్షన్ చేశారనమాట. బోర్డ్ ఇచ్చేశారు. దీని ముక్కు చూసారా అండి? ముక్కు చాలా డెలికేటెడ్‌గా అనిపించింది నాకు. చూడండి కింద ఎలా ఉండిందో వేలాడుతూ ఉండింది. చాలా సాఫ్ట్‌గా అనిపించిందనమాట. కానీ చాలా పవర్‌ఫుల్ అని చెప్పారు మా పక్కన ఉండేవాళ్ళు. నాకైతే ఐడియా లేదు. ఇది మీలో ఎంతమంది చూసారో నాకైతే తెలీదండి. ఇక్కడొచ్చేసి ఒక ర్యాబిట్ చూసాను. చూడండి డల్‌గా ఉండింది. ఈ ర్యాబిట్ అయితే చాలా యాక్టివ్‌గా ఉందండి. చాలా అంటే చాలా. చాలా సేపు పరిగెత్తిచ్చింది కూడా అండి. చాలా ముద్దుగా ఉండింది. ఇక్కడ వచ్చేసి ఇంకొకటి బ్లాక్ ర్యాబిట్ కూడా ఉండిందనమాట. ఫుడ్ ఎక్కువైనట్టుందండి. ఇది మేము ఫుడ్ పెడితే తీసుకోలేదు. మరి దానికి ఆకలి వేయలేదో లేకపోతే భయమే వేసిందో మమ్మల్ని చూసి నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ వచ్చేసి పీజియన్స్, చాలా రకాల పీజియన్స్ ఉన్నాయి. చూడండి ఇది ఎంత బాగా యాక్టివ్‌గా ఉందో, బాగా పరిగెత్తుతుంది అనమాట. ఇవి మాత్రం బయట వదిలేశారు. చక్కగా అటు ఇటు పరిగెత్తుతూ ఉన్నాయి. బర్డ్స్ వచ్చేసి లోపల వైపు చుట్టూ ఉన్న లోపల వైపు వేశారనమాట. ఇక్కడ మనకి టైగర్ ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి. ఇదొచ్చేసి మనకి లోపల ఫీడ్ చేసే బర్డ్స్ అనమాట. మనం ఫీడ్ చేయొచ్చనమాట. ఇక్కడ డోర్ ఉందనమాట. డబల్ డోర్ ఉంటుంది. ఏ బర్డ్ కూడా బయటికి రాదు. ఏ బర్డ్ కూడా లోపలికి వెళ్ళదనమాట. మనం వెళ్ళిన తర్వాత మనల్ని ఒక నిమిషం అక్కడ ఆపి ఇంకొక డోర్ ఓపెన్ చేస్తారనమాట. అలా అయితేనే బర్డ్స్ని చాలా సెక్యూర్‌గా చూసుకోగలరు వాళ్ళు. ఇక్కడున్న బర్డ్స్ వచ్చేసి వేరే అండి. ఈ బర్డ్స్‌కి నార్మల్ ఫీడ్ ఇస్తారు. మనం ఫీడ్ చేసే బర్డ్స్ లోపలుంటాయన్నమాట. ఇవి వాళ్ళు ఎవరైతే మెయింటైన్ చేస్తారో పార్క్ వాళ్ళు మాత్రమే ఫీడ్ చేస్తారు ఈ బర్డ్స్‌కి. ఈ బర్డ్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ మొత్తము వాళ్ళే చూసుకుంటూ ఉంటారంట.
ఇది చాలా బాగా అనిపించింది. ఇక్కడంతా నార్మల్‌గా ఉన్నాయి. చిన్న చిన్న స్మాల్ బర్డ్స్ లైక్ స్పారో లాగా ఉన్నాయన్నమాట. ఇక్కడి నుంచి పక్కకెళ్ళిపోతాము. అక్కడి నుంచి ఇదిగోండి బ్లాక్ ర్యాబిట్ ఇందాక చెప్పాను కదా! అదే ఈ బ్లాక్ ర్యాబిట్. ఈ బ్లాక్ ర్యాబిట్ దగ్గరికే వస్తుందండి ఆ వైట్ ర్యాబిట్. మనం ఫుడ్ ఇస్తే తీసుకుంటుందా లేదా అని మా బాబు చెక్ చేశాడు. బట్ అది మాత్రం తీసుకోలేదు. చాలామంది అలా మా ముందు ఉన్న వాళ్ళంతా వేసి చూశారు. ఎందుకో మరి దానికి ఆకలి లేదేమో తీసుకోలేదనమాట. సో ఇక్కడి నుంచి మళ్ళీ మనం పక్కకి వెళ్ళిపోతాము, బర్డ్స్లోకి వెళ్ళిపోదాము. నేనైతే బర్డ్స్లోకి ఎంటర్ అవుతున్నాను. చాలా బర్డ్స్ వస్తాయండి మన మీదకి ఫుడ్ పెట్టుకోగానే. ఇలా వచ్చి మన మీదే కూర్చుంటాయి, మన చేతుల మీద కూర్చుంటాయి. చాలా అంటే చాలా అండి. మన ఈ ఆర్నమెంట్స్ అయితే కొరికేస్తాయి అంట అండి. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఆర్నమెంట్స్ని బాగా కట్ చేస్తాయి, మావి గొలుసులు కూడా కట్ చేశాయి ఇంతకుముందు అని చెప్పారు. సో మరి అది ఫుడ్ తింటూ తింటూ కూడా వచ్చి నా చెవి రింగుని ఎందుకు కరుగుతుందో తెలియలేదు. అప్పటికి 2-3 టైమ్స్ నా గొలుసు కూడా కట్ చేస్తానికి ట్రై చేసినట్టు అనిపించింది. వాళ్ళు చెప్పారు వాళ్ళే తీస్తారండి మనకి. ఒకవేళ కనుక అవి మన నుంచి వెళ్ళట్లేదు అని అంటే వాళ్ళే పక్కకి జరిపేస్తారనమాట. ఇది వచ్చేసి మ్యాక్వా బర్డ్ అండి. ఈ మ్యాక్వా మొత్తం ఈ బర్డ్ యొక్క మొత్తం రెస్పాన్సిబిలిటీ తినే చూసుకుంటారు. తినేతోనే మాట్లాడుతుంది అది. తను ఎలా మెయింటైన్ చేస్తారు, ఎలా కేర్ తీసుకుంటారు ఈ బర్డ్స్ని అని నేను అడుగుతుంటే ఆయన చెప్తూ ఉన్నాడు. తనకి జలుబు ఆ ప్యారెట్కి ఆ బర్డ్కి జలుబు చేసిన ఆ బర్డ్ యొక్క హెల్త్ ప్రాబ్లమ్ ఏదైనా సరే ప్రతి రెస్పాన్సిబిలిటీ ఆ బ్రదరే తీసుకుంటారంట. ఆ బర్డ్కి అవసరమైన ఏ హెల్త్ ఇష్యూ అయినా సరే ఆ బ్రదర్ చూసుకుంటారని చెప్పారండి. ఆ బ్రదరే చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వల్ల ఏమో తెలియదు కానీ ఆ బ్రదర్కి కనెక్ట్ అయినంత బాగా మిగిలిన వాళ్ళకి కనెక్ట్ అవ్వట్లేదు. అది రమ్మన్నా పొమ్మన్నా తన మాటే వింటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి పెద్ద గార్డెన్ లాగా ఉంది కదండి, చూసారా? ఇదంతా బర్డ్స్ ఫ్లై చేసే స్పేస్ అనమాట. అటు ఇటు తిరగడానికి కింద వాటర్ చూసారు కదా, ఆ వాటర్ స్పేస్లో వచ్చేసి కింద మాత్రము ఫిషెస్ ఉంటాయి అన్నమాట. మిగిలినంతా ఆ పక్క ఈ పక్క బర్డ్స్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవి మనుషులు మనం కనిపిస్తే వెంటనే మన మీదకి వస్తాయి అన్నమాట. ఆ ఫీలింగ్ నాకు చాలా బాగా నచ్చిందండి. మన చేత్తో ఫీడ్ చేయడం అనేది ఇంకా బాగా నచ్చింది. మేము బయటికి రాగానే ఇలా వర్షం పడుతూ ఉందన్నమాట. ఇంకా సో ఇక్కడ ఎంజాయ్ చేయడానికి తక్కువ టైం లేదనే చెప్పొచ్చు. పిల్లలు ఎంజాయ్ చేయడానికి మాత్రం ఇక్కడ చాలా బాగుంటుంది. మన పార్క్ లాగా ఉంటుందన్నమాట. చింత చెట్లు ఉన్నాయండి చుట్టూ, ఎటు చూసినా. అక్కడ చిన్న చిన్న చైర్స్ వేస్తారు. వర్షం పడడం వల్ల చైర్స్ పక్కకు పెట్టేశారు. మీరు కనుక వెళ్తే కనుక తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఇది వచ్చేసి A to Z పార్క్ అనమాట. ఒకవేళ మీరు కనుక చూసుంటే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలండి.